బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన బహుజన బిడ్డలందరికీ, బహుజనులను ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 3వ సంవత్సరం దీక్షా కార్యక్రమాన్ని పూనుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి, ఏ రోజైతే మన మహనీయుల చరిత్రను తెలుసుకోమో అప్పటి వరకు మనం చరిత్రను సృష్టించలేమని గమనించి, ఎందుకు మనం ఇప్పటికి కూడా 199 సంవత్సరాల క్రితం మన కోసం ఆలోచించి అవమానపడి చనిపోయినటువంటి మహాత్మా పూలే ఆ రోజే ఒక పెళ్లికెళ్ళి ఆ పెళ్లిలో అవమానపడి బాధపడుతుంటే, ఆ బాధను పక్కకున్నటువంటి తన మిత్రులకు అర్థం కాకుంటుంటే, నేను చదువుకున్నా బాగా అర్థమైందని, నా మిత్రులు చదువుకోలేదు కనుక వాళ్ళకి బాగా అర్థం కాలేదని బాధపడి పిల్లలను సైతం కనకుండా మన కోసం, మనం గౌరవంగా బతకడానికి కోసం త్యాగం చేసినటువంటి మహాత్మా పూలే, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా సమాజానికి ఓటు ఉంటేనే ఈ సమాజంలో గౌరవించబడతారు, ఓటు లేకపోతే ఇవాళ ఏ విధంగానైతే పశువును గొప్పగా చూస్తున్నారు కానీ మనిషిగా గొప్పగా చూస్తలేరు, ఈ బ్రాహ్మణిజం కనుక ఓటు ఉంటేనే గౌరవించబడతారని ఓటునిచ్చినా కూడా ఇవాటికి కూడా ఇవాళ ఈ చౌరస్తాలో ఇప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ఎందుకు గౌరవించబడతా ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎందుకు అగౌరవించబడతా ఉన్నారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. కనుక ఒక బీసీ బిడ్డగా, ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అగౌరవించబడతా ఉన్నా, ఏమీ చేయని వాడు 80% ఉన్నటువంటి మన ఓట్లను వేయించుకొని 3 ఓట్లు ఉన్నటువంటి ఒక కుటుంబం మనల్ని రాజ్యమేలుతూ మన సమాజం కోసం, మన ఆకలి కోసం, మన ఆత్మ గౌరవం కోసం ఆలోచిస్తలేదు ఈ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం అని ఆలోచన చేస్తే అర్థమైంది. మన మహనీయులు ఎప్పటి వరకైతే మన సమాజానికి తెలియరో, వారి చరిత్ర వీళ్ళకి అర్థం కాదు, అప్పటి వరకు మనం గౌరవించబడమని ఆ అవమానం నుంచి ఉద్భవించినటువంటి ఈ మహనీయుల దీక్ష అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, మహనీయుల దీక్ష ఇవాళ ఇక్కడికి కండువలేసుకొని టెంట్ల కింద కూర్చోవడానికి కొంత కారణమైనా కూడా ఇంకా కూడా ఆ రోజు మురికి నీళ్ళంతా మన వాడలోకి తీసుకొచ్చి ఆ మురికి నీరే మీకు మల్లెపూల వాసన అని, గులాబీల వాసన అని చెప్పినటువంటి వాళ్ళ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పటికీ కూడా ఇంకా మన సమాజాన్ని గౌరవిస్తలేడని, మన సమాజాన్ని మనుషులుగా చూస్తలేడని చెప్పకనే అర్థమైతా ఉన్నది. ఆలోచన ఉన్న వాళ్ళకి, జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది, మేము ఎంతో కష్టపడి బండ చెరువు నీళ్లను అంబేద్కర్ చెరువులోకి తీసుకొస్తే మళ్ళీ ఈ 3 సంవత్సరాలుగా అంబేద్కర్ కుంట ఆరిపోయింది తప్ప నీళ్ల చుక్క బండ చెరువు నుంచి అంబేద్కర్ చెరువులోకి నీళ్లు వస్తలేవు. కారణం మళ్ళీ అదే మురుగు నీళ్ళు అక్కడ రావాలి తప్ప గంగా నీళ్ళు అంబేద్కర్ చెరువుకి రావద్దని ఇవాటికి కూడా అదే కక్షతో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇవాళ మనకి ఎప్పటి వరకైతే రాజ్యాంగం గురించి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న వాళ్ళు ఎందుకు రాజ్యాంగం గురించి మాట్లాడవలసి వస్తుందో ఇవాళ జవాబు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడు.
ఎమ్మెల్యే అవడానికి వాళ్ళ ఫ్లెక్సీలలో మహాత్మా పూలే అంబేద్కర్ ఫోటోలు ఉండేటివి ఇవాళ మాయమైపోయినాయి. అంటే అధికారం కోసం మనల్ని వాడుకుంటారు, మనల్ని ఉపయోగించుకుంటారు. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థితిని కొనసాగుతూ ఉంటది అనేది ఇవాళ 2.5 సంవత్సరాలుగా మనకు కనబడతా ఉన్నది. కనుక మన ఓటేసే యంత్రాలుగానే ఉపయోగపడుతున్నాం. మూడొట్లున్నటువంటి కుటుంబానికి 80% పైబడి ఉన్నటువంటి సమాజం ఓట్లు వేసి అధికారం ఇస్తే తమ్ముడికి 4 కంపెనీలు వచ్చినాయి, తమ్ముడికి దోపికం వస్తూ ఉన్నది. అన్న ఫోన్లలో మాట్లాడితే తమ్ముడు వసూలు చేసుకొచ్చుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి, ఓట్లేసినటువంటి సమాజానికి భవిష్యత్తు కోసం ఇప్పటి వరకు కూడా ఆలోచన చేయలేదు. రాజ్యాంగం ఏం చెప్పిందో ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకన్నా తెలియదు. రాజ్యాంగంలో 10 సంవత్సరాల వరకే అందరం కూడా సమానం కావాలని రాసి ఉంటే 78 సంవత్సరాల తర్వాత కూడా నేను నీకు ఇల్లు ఇచ్చినా, నీకు పెన్షన్ ఇచ్చినా అని చెప్తున్నటువంటి ఇవాళ ఎమ్మెల్యేను మనం ఎప్పటి వరకైతే ఇంకా నువ్వు మాకు ఎమ్మెల్యే ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా అని చెప్తున్నావంటే నువ్వు అవమానపడాలని అడగకపోతే గదే ఇల్లుకు పెన్షన్కు మనల్ని ఆశ చూపి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉంటారనే విషయాన్ని ఎప్పటి వరకైతే మనకు మహనీయులు అర్థం కారో అప్పటి వరకు తెలియదనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 80% పైబడినటువంటి ఈ సమాజం చైతన్యం కోసం, ఈ సమాజం మేలుకొలుపు కోసం ఇప్పటికైనా వాళ్ళకు ఆలోచన వచ్చే వరకు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా, జైళ్ల పాలు చేస్తామని భయపెట్టించినా, నిన్న రామగుండం ఎమ్మెల్యే గారు చంపేస్తాం ఖతం చేస్తామని రామగుండం ఎమ్మెల్యే తోటి భయపెట్టించినా భయపడే అవకాశం లేదనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు గుర్తు చేస్తా ఉన్నాను. తీసేస్తాం వేసేస్తామని భయపెట్టించి నరికేస్తామని చెప్పిన అదురలు బెదురలు మీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అర్థం కావాలి. ఇల్లు కూడగొట్టినంత ఈజీ కాదు నరికేసుడు అనే విషయాన్ని, మనుషులను ఇబ్బంది పెట్టినంత ఈజీ కాదు నరికేసుడని. కనుక రామగుండం ఎమ్మెల్యే కూడా అర్థం కావాలి. నువ్వు నరకాల్సిన అవసరం లేదు. నీ ఎమ్మెల్యే ఐసుగడ్డతోటి అందరు నరికేస్తా ఉన్నాడు. ఇక్కడ ఐసుగడ్డ ఎమ్మెల్యే ఉండగా నువ్వెందుకు గట్టి ఆగమవుతున్నావో రామగుండం ఎమ్మెల్యే ఆలోచించుకోవాలి. నువ్వు నరికేసుడు ఎందుకు? ఆయన ఐసుగడ్డతో చంపేస్తున్నాడు మా సమాజాన్ని. కనుక నువ్వెందుకు జైలు పడవు నాయన? నువ్వు నరికేసినా ఆయన ఐసుగడ్డతో చంపినా మా పోరాటం ఆగదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని, ఈ సమాజం మేలుకొలుపు కోసం పనిచేస్తామని తెలియజేస్తూ, మాకు అంతిమంగా మా ఆదర్శం మహాత్మా పూలే, మా ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్, మా ఆదర్శం కొమురం భీం, మా ఆదర్శం చాక లైలమ్మ, మా ఆదర్శం సర్దార్ సర్వాయి పాపన్న, మా ఆదర్శం బిపి మండల్, దొడ్డి కొమరయ్య అనే విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.